తిరుపతి శృంగేరి శంకర మఠంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించారు. ఋగ్వేదంలో చండూరి సీతారామ శాస్త్రి, యజుర్వేదంలో దైత మల్లికార్జున అవధాని, సామవేదంలో గణేశ స్తౌతి, అధర్వణ వేదంలో బలభద్ర ఉపాధ్యాయ ఉద్దండులైన ఈ పండిత దంపతులను పురోహితులు పాదపూజలు చేసి సత్కరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన వేద పండితులను పూర్ణ కుంభంతో పురోహితులు వేదమంత్రాలు చదువుతూ స్వాగతం పలికారు. ముందుగా గణపతి పూజ, జగద్గురు ఆదిశంకరాచార్యులకు పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేదం యొక్క గొప్పతనాన్ని, ధర్మ ఆచరణ గురించి వివరించారు. వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురోహిత సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మొగిలి నారాయణమూర్తి మాట్లాడుతూ, గురు పూజోత్సవంలో 4 వేద పండితులను సన్మానించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని కొనియాడారు. చతుర్వేద పండితులను సన్మానించడం చతుర్ముఖ బ్రహ్మను సన్మానించినట్లే అని ఆయన అభివర్ణించారు. సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పురోహిత సమాఖ్య అధ్యక్షులు వందవాసి మహేష్ శర్మ, చింతలపూడి సాయికృష్ణ శర్మ, శ్రీకాంత్ శర్మ, లక్ష్మీ నరసింహ శర్మ, పురాణం నవీన్ శర్మ, అరిపిరాల శ్రీనివాసులు, కట్ట బాలసుబ్రహ్మణ్యం శర్మ, మునిరాజు శర్మ, సుమన్ కుమార్ శర్మ, రాజశేఖర్ దీక్షితులు తదితరులు ప్రసంగించారు. నలుగురు వేద పండితులు పాదపూజ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాడు. ఎందుకంటే నేను అనుకున్న ఆలోచన ఈ విధంగా మీ పండితులందరికీ గురు పౌర్ణమి సందర్భంగా ఈ పాదపూజ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వకారణంగా కూడా ఉంది. ఇలాంటి పండితులను సత్కరించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా యొక్క అదృష్టం కూడా. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఆదిశంకరాచార్య స్వామిని నమస్కృత్య పుష్పాంజలిం సమర్పయామి. సప్తదశమితి సప్తాదశం స్తోత్రం భవతి భవతి ప్రాకాశౌ ప్రాకాశాదర్యతే అస్మర్యతే దదాతి దదాతి స్రజముద్గాత్రే ఉద్గాత్రే రుక్మం ఉద్గాత్రైత్యుద్గాత్రే రుక్మగోహోత్రే హోత్రేష్వం. పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాఖ్య వారు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చతుర్వేద పండితులను సత్కరించు కార్యమును తలబెట్టారు. వారికి ఆ జగద్గురువుల ఆశీస్సులు, అలాగే శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే భవంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఆభిర్గేర్భిర్యదతో న పూర్ణమాప్యాయః హరితో వర్ధమానః. యదా సుతో దృక్షో మహిగోత్రాజాశూయస్తవాజో మదర్యస్యామ
तन्नो महासीतु ఓం శాంతి 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 స్వస్తి. కూడా ముందుకు వెళుతూ హిందూ ధర్మంలో ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. పురోహితులకు ఏ ఇబ్బంది వచ్చినా సరే సనాతన ధర్మం గురించి కానీ ఆలయ పరిరక్షణ గురించి కానీ మేము అనేక విధాలుగా గోదావరి జిల్లా నుంచి యొక్క పోరాటం ప్రారంభం చేశాం. ఈరోజు రాష్ట్ర నలుమూలలా కూడా ఈ యొక్క సమాఖ్య అభివృద్ధి పదంలో